హలో అండి, దిస్ ఇస్ పల్లవి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి పిండి బెల్లంతో కప్ కేక్స్ అండి. ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా వచ్చే ఈ కప్ కేక్స్ గురించి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుందండి వాటర్. బెల్లం ఇలా కరిగించుకున్నాక వేడిగానే వడకట్టుకోవాలండి. ఒక కప్పు వరకు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేస్తున్నానండి. హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. కప్పు పెరుగును తీసుకుంటున్నాను. ఇందాక వడకట్టిన బెల్లం అండి, ఇందులోనే వేయాలి. బాగా ఇలాగ కలపాలండి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలండి, కప్పు తీసుకుంటున్నాను. టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, కొద్దిగా గట్టిగా ఉంది కదా, ఇంకాస్త పాలను వేస్తున్నానండి నేను. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. బాగా ఇలా కలపాలండి. ఇదిగో ఈ విధంగా రావాలి. ఇంట్లో ఉన్న గిన్నెలకే ఆయిల్ రుద్దానండి. ఇలా గోధుమ పిండి చల్లాను. ఇందులోకి హాఫ్ కప్పు వరకు వేసుకోండి. ఫుల్గా వేయకూడదండి, హాఫే వేయాలి. నువ్వులు వేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఇందులో ఇసుక వేసాను. ఇందులో పెట్టి మూత పెట్టేయడమేనండి. ఒక 20-25 మినిట్స్ అలా ఉంచాలి. ఇలా నేను మధ్యలో చూస్తున్నానండి. కొద్దిగా లోపల ఇలా అతుక్కుంటుంది. ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ చూద్దాం. ఏం అతుక్కోవడం లేదండి, కేక్స్ రెడీ అయ్యాయి. ఇలా మెల్లిగా చిన్న నైఫ్తో కదపాలండి. అంతే అండి, కప్ కేక్స్ రెడీ అయ్యాయి. చూడండి, గిన్నెకు కూడా అతుక్కోలేదు.
ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ కప్ కేక్స్ని. ఎంతో స్పాంజీగా వచ్చాయండి. చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉన్నాయో. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయండి ఈ కప్ కేక్స్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.